కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మళ్ళీ గొడవ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న డీకే శివకుమార్ వీళ్ళ మధ్య వచ్చేసి పెద్ద అగ్ని కుంపటం రేపేశాడు. మీకు రోజుకి 15 రోజులు చెప్పిన రోజుకి 3,500 క్యూసెక్కులు చెప్పిన 15 రోజుల వరకు విడిచిపెడతామని చెప్పి మాట ఇచ్చాడు తమిళనాడు వాళ్ళకి. విజయ 3వ తారీఖు వస్తున్నాడు కదా, ఆగస్టు 3వ తారీఖున. అందుకోసమని ఈయన వచ్చేసి మాట ఇస్తే దాన్ని ఇప్పుడు చాలామంది కర్ణాటక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ఒకటైపోయారా? అంటే కర్ణాటక జలాల యొక్క వివాదం మీకు తెలియదా? మన పరిస్థితి ఏంటో మీకు తెలియదా? ఇప్పుడు కర్ణాటక జలాలు ఇచ్చేస్తే, తమిళనాడుకి మీరు ఈ జలాలు ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి? మన బ్రతుకేంటి? మనకి త్రాగడానికే నీరు లేదు, ఇంకా సాగునీరు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడేమో వరద నీరు వచ్చేసి పైనుంచి రావాల్సిన వరద నీరు 60% తగ్గిపోయింది కదా. ఆ నివేదికలు మీ దగ్గరే ఉన్నాయి కదా. మీరు ఏ విధంగా 3,500 క్యూసెక్లు తమిళనాడుకు విడుదల చేస్తామని మాటిస్తారు? అది కూడా 15 రోజులు. దానికి తమిళనాడు ఏమొచ్చేసి 15 రోజులు మాకేం సరిపోతాయి, కనీసం 2 నెలలైనా విడుదల చేయండి అని చెప్పి వాళ్ళు. దీని విషయంలో ఇప్పుడు ఈయనేమొచ్చేసి ఇక్కడ అగ్గి పెట్టేసి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ దగ్గర పెద్దల దగ్గర చెప్తున్నాడు ఈ విషయం ఇలా జరిగిందని. వాళ్ళేమొచ్చేసి మీరు చూసుకోండి అని చెప్పి వదిలేశారు. అయితే ఇప్పుడు దీని విషయంలోనేమొచ్చేసి విజయ్ యొక్క సినిమా ఉంది కదా, జననాయకన్ సినిమా ఏమొచ్చేసి బంద్ చేశారు. సినిమాని ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఏమొచ్చేసి థియేటర్ల దగ్గరికి వెళ్ళి కర్ణాటక ప్రజలు ఆ పోస్టర్లను చింపడం అవన్నీ చేస్తున్నారు. ఒకవేళ సినిమా కనుక ఆడిందంటే మాత్రం తెరనే చింపేస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జననాయకుని మామూలుగానే సినిమాకి బాగా కలెక్షన్లు తగ్గిపోయాయి. కాకపోతే కర్ణాటకలో విపరీతంగా తమిళనాడు ప్రజలు కూడా ఉన్నారు. తమిళనాడు ప్రజలు ఎక్కువగా చూస్తారు. అందుకోసమని అక్కడక్కడ విజయ్ ఫ్యాన్స్ కోసం ఆ సినిమా ఆడుతుంది. ఇప్పుడు ఆ సినిమాను పూర్తిగా బంద్ చేశారు.